భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పీకే నారాయణ. తన సమస్యలను చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. తిరుమల డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి. రాబోయే బక్రీద్ సందర్భంగా పిఎస్ కమిటీ మీటింగ్ నిర్వహణ. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వృద్ధ దంపతులపై పోలీసుల దౌర్జన్యం. తమ సమస్య చెప్పుకుందామని వచ్చిన వృద్ధ రైతులను ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. నిర్మల్ జిల్లా కానపూర్ మండలం పాత ఇల్లాపూర్ గ్రామానికి చెందిన రైతు భూభారతి సదస్సులో తమ సమస్య చెప్పుకునేందుకు ఎంఆర్ఓ ఆఫీస్కు వచ్చాడు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతును కనికరం లేకుండా దౌర్జన్యంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈడ్చుకెళ్లిన ఏఎస్ఐ. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే, ఏంది ఇది, ఏంది ఏం లేదు, నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగిన ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే, సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చండే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టె ఎవ్వో ఏం చేయడానే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడండి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య మీద పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రను పాత సర్పంచ్ ఉన్నాడు కదా, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు అయ్యమవుతుంది, మొత్తం అయ్యమవుతుంది. నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా? తీసుకోపోలేరు? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు. వృద్ధ రైతులపై దౌర్జన్యం చేసిన ఏఎస్ఐ రామచంద్రపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిలకు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క.
ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ, సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడు? సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా? నేను అడిగిన ప్రశ్న అది. సనాతన ధర్మంలో విడాకులు లేదు. ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఎంత వేధించినా, ఎంత ఏడిపించినా, వాళ్ళు ఎంత ఏదో పని చేసినా అతనితోనే కాపురం చేయాలి. భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని, భర్త చనిపోతే చితిమంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం. అలాంటి సారాంశం నెత్తికెక్కించుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురికి విడాకులు ఇచ్చారని చెప్పేసి ప్రశ్న నేను ముగ్గురు ఒకసారి పెళ్లి చేసుకొని చెప్పలే. విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుని మాట వాస్తవం, అది నాకు ఇప్పుడు తెలుసు. నేను దాని వరకు ఇప్పుడు పోలే, నేను ఫస్ట్ టైం అంటున్నా. సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకెందుకు అది వర్తిస్తాను అన్న దాని మీద ఊరికి నా మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నాను, అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం. అది ఆ ధర్మ వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది. అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమేది. ఇప్పుడు చెప్తున్నా, సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నేను చెప్తున్నా, సనాతన ధర్మాన్ని సమర్థించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. అది మన సెక్యులరిజానికి, ప్రజాస్వామ్యానికి, మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు, సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నా. వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం. గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోగా కనీసం స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడెలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా? ఎందుకింత నిర్లక్ష్యం? కలెక్టర్, అధికారులు, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు? దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా? కోడెలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించండి. మీకు ప్రజలు అంటే లెక్కలేదు, దేవుళ్ళు అంటే లెక్కలేదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుబిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈరోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, ఇంకా కోడెలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు?
పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు? మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది? దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది? అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుడిది పెట్టే తెలివి లేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా. అమ్మ ప్రేమ అపురూపమైన దృశ్యం. బిడ్డపై తల్లికి ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ దృశ్యం. జగిత్యాల పట్టణంలో ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన దూడ లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగి కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన ఆవు జరుగు. ఏం పేరు నీ పేరు? నరేందర్. ఏం పేరు నీ పేరు? నరేందర్. నరేంద్ర. ఎక్కడ మీది? గోవిందపల్లి. ఏం అసలు ఏంది నీ వెనక ఆటో వెనక? ఈ ఆవు రాత్రి పిల్లల్ని ఇన్స్పెక్ట్ వచ్చేసి ఇంటికి తీసుకుపోతుంది. ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్. ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవును పట్టుకున్న వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన? తల్లి లేని పిల్ల రాదు కదా, పిల్లలేని తల్లి రాదు కదా. మన పాలు బాగానే ఉరుకుందని ఇక్కడ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్భంగా గోదార్ఖని ఏసీపీ పర్యవేక్షణలో గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గోదార్ఖని 1 టౌన్, గోదార్ఖని 2 టౌన్ మరియు రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సమావేశంకు పెద్దపల్లి డీసీపీ పి కర్ణకర్ ముఖ్య అతిథులుగా హాజరై హిందూ, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల తరపున సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలని డీసీపీ కోరారు. గోదార్ఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ, ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. పశువుల రవాణా అప్పుడప్పుడు మనకు ఒక సమాచారం కూడా ఇస్తూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా విషయం తెలిసినట్టయితే, పశువుల రవాణాకు సంబంధించిన విషయం ఏదైనా ఉన్నట్టయితే పోలీసుకు మాత్రమే తెలియజేయాలి. మీ అంతటా మీరుగా ఎవరు కానీ వెళ్ళి వెహికల్స్ ఆపడం కానీ అక్కడ గొడవ చేయడం కానీ చేయొద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. దాని మీద పోలీస్ యాక్ట్ చేస్తారు. మీకు అభ్యంతరాలు ఏమున్నా, మీ వైపు నుంచి కంప్లైంట్స్ ఏమున్నా, సమాచారం ఏమున్నా అది పోలీసుకు తెలియజేయాలి. పోలీసు పరంగా అన్ని విధాలుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. జిల్లాలో 3 ప్రాంతాల్లో చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి, అది జరగకుండా చూడడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. అన్ని విధాలుగా పండుగ వాతావరణాన్ని ఎలా ఇబ్బంది కాకుండా మంచి వాతావరణంలో జరిపించడానికి పోలీసు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి
మీరు టౌన్లో జిల్లాలో పెద్ద మనుషులు మీ అందరి సహకారం కూడా పోలీసు ఆశిస్తున్నది. సోషల్ వచ్చేటువంటి వాతావరణంలో మనందరం ఉన్నాం. మన సంస్కృతి కూడా అదే. మన సంస్కృతి కూడా పండుగను అందరం కలిసి జరుపుకునేటువంటి ఈ సంస్కృతిలో పుట్టి పెరుగుతున్నాం. ఈ సంస్కృతిని విచ్ఛిన్నం అనేది చాలా పెద్ద పదం. కానీ ఎవరో ఒకరు తెలిసి తెలియక అమాయకత్వంతో లేకుండా వేరే చిన్న చిన్న విషయాల వల్ల అపోహలు పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్రభావం అనేది. ఈ సోషల్ మీడియా ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే ఏం జరగని దాన్ని కూడా జరిగినట్టు క్రియేట్ చేసి ఒకటి వదిలేస్తే దానంతా అదే జరుగుతాడు. ఒక సామెత ఉంది, నిజం ఇంట్లో వెళ్ళి గడప దాటేటప్పటికే అబద్ధం ప్రపంచమంతా చుట్టేసి వస్తున్నారు. నిజం గడప దాటకముందే అబద్ధం ఏం చేసినట్టు ప్రపంచం మొత్తం తిరిగేసి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. దీనివల్ల ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీరు అందరికీ సోషల్ మీడియా కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేస్తున్నారు. చాలా కుటుంబాలు సోషల్ మీడియా వల్ల విడిపోతున్నాయి. పిల్లలు 7th క్లాస్ చదివే పిల్లలు, 8th క్లాస్ చదివే పిల్లలు ఇక్కడనే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడికి శ్రీకాకుళం నీకు సంబంధం తెలియదు కానీ ఒక 4-5 కేసులు కలుసుకమైన నినాదంతో అన్ని మతస్థుల వారం కలిసి ఉంటున్నాం. ఇప్పటివరకు సోషల్ మీడియా అని గురించి చెప్పారండి. ఇక్కడ ఉన్న దాంట్లో 50% మంది మనం సోషల్ మీడియా చూడమని. చిన్న సెల్ ఉండే ఇప్పుడు పెద్ద సెల్కి వచ్చారు. ఎవరికి వచ్చింది? మనం ఇప్పించినాం మన యువకులు, వాళ్ళ దగ్గరకు వచ్చింది. మన యువకుడు రెచ్చిపోతుండు, వాళ్ళని మనం కంట్రోల్ చేస్తాం. అది పోలీస్ శాఖ వారంగా గమనించాలని మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గోదావరికంలో చట్టాలను నిర్వహిస్తుంది, చట్టాలను రూపొందించింది కూడా పోలీస్ శాఖ వారే, న్యాయశాఖ వారు మాత్రమే. వాటిని సరిగ్గా అమలు పరిస్తే ఎవరైతే రెచ్చిపోతారో, ఎవరైతే రెచ్చగొడతారో, ఎవరైతే రెచ్చిపోవాలనుకుంటారో వాళ్ళందరికీ శిక్ష పడుతుందండి. నేను భారతదేశ విషయం అనడం లేదు, మన పారిశ్రామిక ప్రాంతంలో అంటున్నా. అక్కడ చూస్తున్న పెద్దలు మేము ఒక 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్సవాలు మేము చేయడం లేమండి, మేము చేస్తలేము. మీకు వ్యతిరేకంగా మేమేం చెప్పడం లేదు. ఏదైతే పద్ధతి ఉందో దాని ప్రకారమే నడుచుకుందాం. పద్ధతి దాటినప్పుడు వాళ్ళకు పని కల్పించిన వాళ్ళం అవుతాం. మీరు కల్పించొద్దు, మేము కల్పించొద్దు, మీరు మేము అనే భావనను తీసుకురావద్దు. కానీ అనక తప్పడం లేదు కాబట్టి అన్యదా భావించొద్దు. పోలీస్ శాఖ వారు చట్టాలను చక్కగా అమలు పరుస్తారని ఈ రకంగా మాకు సమయం ఇచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వన మహోత్సవంలో భాగంగా చెన్నూరు మున్సిపాలిటీ ఆవరణలో మొక్కలు నాటిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనంతరం చెన్నూరు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి శానిటరీ కిట్లను పంపిణీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం బెంగళూరు మధ్య మెము రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈ రైలును ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, గుంతకల్ రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వాంఛించినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైలుని ప్రారంభించడం జరిగింది. మేము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ మేము ఒక అవకాశం తీసుకొని ఈరోజు రైలుని ప్రారంభించడం జరుగుతుంది. ఈ
ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, విద్యార్థులు, యువత, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఇక్కడ నుంచి వచ్చేటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం లభించింది. కేవలం 50 రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొరికింది. అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు రేషన్ షాపుల ముందు లైన్లో దర్శనమిస్తున్న సంచులు, చెప్పులు. ఉప్పల్ పరిధిలోని పీర్చాదిగూడ, కుర్మనగర్లోని రేషన్ షాప్ వద్ద, బోడుప్పల్ మున్సిపాలిటీ మేడిపల్లిలో రేషన్ షాప్ వద్ద ఉదయం నుండే రేషన్ షాపుల వద్ద పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు. ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి ఇవ్వడంతో పాటు సాంకేతిక లోపాలు ఉన్నందున ఆలస్యం అవుతున్న రేషన్ సరఫరా ప్రక్రియ. సంచులు, చెప్పులు లైన్లో పెట్టి గంటలు వేచి ఉంటున్నాము. 3 నెలలు రేషన్ ఒకేసారి ఇస్తున్నప్పుడు సాంకేతిక లోపాలు సరిచేయాలని తెలియదా అంటూ ప్రభుత్వం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు. రామగుండం ముద్దుపేట తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వీర్లపల్లిలోని శ్రీ ఈశ్వర కృప వృద్ధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల కృప వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి విచ్చేశారు. గోదర్ఖని పట్టణ ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చిరుధాల రవీందర్, తెలంగాణ ఆర్య వైశ్య విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చొక్కరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేక్ ఇష్టపడే వాళ్ళు చివరి దగ్గర రండి. రోషే గారు స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్ గారే కోలేటి దామోదర్ గారి పేరు ఎక్కువ వినబడుతుంది అందు కాబట్టి 63వ బర్త్డే సందర్భంగా వచ్చి జరుగుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కోలేటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 63వ పుట్టినరోజు సందర్భంగా మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం, వెంటనే మరి పిటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారి జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసో తెలియదో రామగుండంలో జన్మించి ఒక 30-35 అనుకుంటున్నాం. ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి, ఒక చిత్తశుద్ధితోటి, ఒక అంకిత భావంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహించిన టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది. మరి వారు లేకపోయినా కూడా
ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరికి ఏదో ఒక ప్రాంతాల్లో దామోదర బర్త్డేను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం, మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మేము పిలవగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిత్రాల రవీంద్రరావు, వెంకటేశ్వర్లు, విలాసు, కృష్ణ, రాజు, ఇంకా మా కిషోరు, తర్వాత మా ముత్యం, ఇంకా చంద్ర, వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దామోదరన్న జన్మదిన వేడుకల్లో పాలు పంచుకొని అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, మన ప్రాంతంలో పుట్టి పెరిగి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి కోలేటి దామోదర్ గారి నాకు కూడా బాగా దగ్గరి మిత్రులు, ఆత్మీయుడు. వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలను నిర్వహించడానికి విచ్చేసినటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వైశ్యులు అంటే నాకు ఒక సదభిప్రాయం, చాలా మంచి అభిప్రాయం ఉన్నది. సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. అన్ని పార్టీలు మనదే అంటారు, ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత మనదే అంటారు. కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు. రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన మాట నేను చెప్పడం లేదు. కానీ మా దామోదర్ కానీ, మా చిత్రాల రవీందర్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వాములమే, ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.